నీ హృదయం అంతా దేవుని వాక్యంతో ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? దేవుని మాటలే. నీ హృదయం అంతా ప్రార్థనాత్మతో ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? ప్రార్థనాత్మతో నింపబడి ఉంటాయి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. నీ నోటి మాటలు నీ హృదయ యథార్థతను తెలుపుతాయి. అంటే నీ మాటలే నీ హృదయ కండిషన్ అంతా ఎలా ఉందో చెప్పేస్తుంది. ఇంక మళ్ళీ పెద్ద టెస్ట్లు ఏం అక్కర్లేదు. ద వే యూ స్పీక్, ద వే యూ రెస్పెక్ట్ పీపుల్, ద వే యూ ఆనర్ పీపుల్, the way you praise God, the way you quote the references from the Bible, that resembles your heart. నీ హృదయం అంతా దేవుని వాక్యంతో ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? దేవుని మాటలే. నీ హృదయం అంతా ప్రార్థనాత్మతో ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? ప్రార్థనాత్మతో నింపబడి ఉంటాయి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. అందును బట్టే క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఎవరో ఓదరబోతులు ఏదో మాట్లాడారని చెప్పి మనం అలా మాట్లాడే వాళ్ళం కాదు. దేవుని ప్రజల మాటలు వారి కంట్రోల్లో ఉండాలి. అందును బట్టి బైబిల్ సెలవు ఇచ్చింది, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. గాడ్ హెస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఏది మాట్లాడాలనుకున్నది మాట్లాడే జీవితం క్రైస్తవ జీవితం కాదు. యు మస్ట్ హ్యావ్ సమ్ ఫిల్టర్స్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ముందు కొన్ని రకాల ఫిల్టర్స్ నీలో ఉండాలా. ఈ మాటలు దేవునికి మహిమను తీసుకొస్తున్నాయా? ఫస్ట్ ఫిల్టర్. రెండవది, ఈ మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మూడో